హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే గురు పౌర్ణమి కదా. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక నేనైతే ప్రొద్దున్న నుంచి వెళ్దామంటే ఎవరు పిలుచుకోపోయేవాళ్ళు లేరు అనమాట, అందుకని వెళ్ళలేదు. ఇక మా వారు అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిలుచుకోపోతాను, రెడీ అయ్యి ఉండు అన్నారనమాట. ఇక నేనైతే రెడీ అయినాను. ఇక మా వారు వచ్చి పిలుచుకోపోతారు. టైం అయితే అప్పుడే 7 అయిపోయింది. ఇక వచ్చిన తర్వాత ఇంకా వెళ్తామన్నమాట. ఇక ఈ ఊర్లో గుడి ఎలా ఉందనేది చూద్దరంట. మరి అక్కడైతే కలుసుకుందాం. మా వారు వచ్చిన తర్వాత ఇక బండిలోనైతే వెళ్తూ ఉన్నాము. సిటీ బస్సులు కూడా ఉంటాయి. ఇక బండిలోనైతే తొందరగా వెళ్ళొచ్చు, ఇటుకే లేట్ అయిపోయిందని బండిలో అయితే వెళ్తూ ఉన్నాము. యలంక దగ్గరలో అయితే ఉందన్నమాట ఈ టెంపుల్. ఇక దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇక చూడండి, నైట్ అయినా మంది మాత్రం తగ్గలేదన్నమాట. ప్రొద్దున పూటలు అయితే ఎక్కువగానే ఉంటారు. ఇక మా వారు డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఇక నాకొక్కటే అంటే ఈ సిటీలో వచ్చేక అయ్యలేదన్నమాట. మేము బళ్ళారిలో ఉంటాం కదా, బళ్ళారిలో చెప్పండి ఏ గుడికైనా వెళ్ళొస్తాను ఒకటే. ఇక్కడ మాత్రం నాతో కాదు, అందుకని ఇక ఇద్దరు వచ్చేసామన్నమాట. ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక కాసేపు అలా కూర్చొని పక్కలోనే సాయిబాబా టెంపుల్ పక్కలోని ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ కూడా చాలా బాగా అలంకరించారు. ఇక ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ప్రొద్దున్న మధ్యాహ్నము భోజనాలు ప్రసాదం అయితే పెట్టారంట. ఇక ఇప్పుడైతే అందరికీ బాధ్యతలు అయితే లేట్ అయిపోయినాం కదా. ఇంకా కొంతసేపు అలా కూర్చొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.